ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను ఇవాళ స్పైసీ వెజిటబుల్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ బిర్యానీ మసాలాస్ అన్నీ మనకి బిర్యానీ చేసుకోవడానికి కావాలండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట బిర్యానీ ఫ్లేవర్ కోసము. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఏ వెజిటబుల్స్ అన్నా దీంట్లో వేసుకోవచ్చండి. నేను స్పెషల్గా దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, శనగలు, బఠానీలండి, గ్రీన్ పీస్, తర్వాత కొత్తిమీర, పుదీనా కావాలి. అట్ ద సేమ్ టైం ఒక టమాటో చాలండి, జస్ట్ ఫ్లేవర్ కోసం టమాటో వేసుకుంటున్నాం మనము. అండ్ దెన్ ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అండ్ ఒక చెక్క లెమన్ సరిపోతుందండి, మొత్తం ఫుల్ లెమన్ అవసరం లేదు. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇంకా బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ, తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి, ఒక హాఫ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఏంటంటే ఉల్లిపాయలు సపరేట్, పైన ఆకులు సపరేట్గా. ఇప్పుడు మనము మ్యారినేషన్ ఎలా తయారు చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనము కోసిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ అన్ని వెజిటబుల్స్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్వి లీవ్స్ తప్ప, ఉల్లి పొరక తప్ప, కింద ఉన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. అన్నీ వేసేసుకొని అన్నిటికీ మనము మసాలా అనేది బాగా పట్టించుకుంటే మనకి కూర అయ్యే ముందర, అంటే లైక్ మన బిర్యానీ అనేది ఉడికే ముందరే అన్ని మసాలాస్ దీనికి బాగా పట్టుకుంటాయి అన్నమాట. సో దట్ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట మనకి. సో ఇలా ఒక్కొక్క బౌల్లో బిర్యానీ చేసే డైరెక్ట్ బౌల్లో వేసేసుకోవాలండి. దీంట్లోనే మనము నానబెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. ఏం లేదు, ఒక 10 నిమిషాల ముందర మనం బిర్యానీ చేసుకునే ముందర నానబెట్టుకుంటే సరిపోతుందండి. గ్రీన్ పీస్ అనేది వేసుకొని టమాటో కూడా, ఒక టమాటో సన్నగా తరిగిన టమాటో కూడా వేసేసుకోవాలి. దీంట్లో మనము ఇప్పుడు తగినంత కారము, స్పైసీగా తినే వాళ్ళైతే నేనైతే ఇన్ని కూరగాయలకి 3 స్పూన్లు కారం వేసుకున్నాను. స్పైసీగా తింటాం మేము, లేదు అనుకుంటే 2 సరిపోతుందండి. ఎందుకంటే మనం మసాలా కూడా వేసుకుంటాం కదా, దాంతో ఘాట్ అనేది వస్తుంది మనకి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడే వేసేసుకోవాలి ఉప్పు, మళ్ళీ వేసుకోవాల్సిన పని లేదు. అన్నం ఉడికేటప్పుడు కొంచెం దాంట్లో వేసుకోవాలన్నమాట. అన్నీ మీకు ఏదైతే మెటీరియల్స్ కావాలో అన్నీ దీంట్లోనే ఫస్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు తగినంత పసుపు, తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను కొంచెము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను నేను. తర్వాత మీ దగ్గర ఒకవేళ మసాలాస్ ఏవైనా ఉంటే, లైక్ బిర్యానీ మసాలా కానీ అలాంటివి ఏమైనా ఉంటే, నేనైతే వెజిటబుల్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాను అనమాట. దీంట్లో వెజిటబుల్ బిర్యానీ మసాలా వేసుకున్నానండి నేను. వెజిటబుల్ బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకున్నాను దీంట్లో. తర్వాత దీంట్లో మనము ఇందాక నేను బిర్యానీ మసాలాస్ చూపించాను చూడండి, అవి ఏం చేయాలంటే మీరు అవన్నీ బిర్యానీ మసాలాస్ తీసుకొని 1 నిమిషం డ్రై ఫ్రై చేసుకోవాలండి. బాండీలో డ్రై ఫ్రై చేసేసుకొని దాన్ని మనం పొడిగా పట్టుకోవాలన్నమాట. ఈ పొడి అప్పటికప్పుడు పట్టుకోవాలి, అప్పుడే ఫ్రెష్గా సువాసన ఎక్కువ వస్తుందన్నమాట. సో అది కొద్దిగా వేసేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నాను, అది ఫ్రెష్ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే దీంట్లో మనం మ్యారినేట్ చేయడం కోసము మనము మొత్తం పెరుగే వేసుకోవాలండి. పెరుగు ఎక్కువ వేసుకోవాలి మ్యారినేషన్ కోసము, బికాజ్ పెరుగుతోటే మ్యారినేట్ చేయాలి మనము. ఇంకా దీంట్లో మనం వాటర్ కలపము, ఎలాంటివి కలపము అనమాట. ఓన్లీ పెరుగుతో మొత్తం కలిపేసుకోవాలి. పెరుగు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. నేను అబౌట్ వేసేసుకొని మొత్తం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే చేతితో చేశానండి మ్యారినేషన్. ఒకవేళ మీరు స్పూన్తో కావాలన్నా చేసేసుకోవచ్చు, బట్ చేతితో అయితే బాగా పడుతుందని ముక్కలకి మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాను. యూజువల్గా అయితే అన్నీ గిన్నెలో వేసేసి పొయ్యి పెట్టేసి నూనె పోసి దాంట్లో తాలింపు వేసుకొని అలా చేస్తారు. బట్ ఇలా చేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉందనేది.
సో ఇలా మొత్తం మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ టైంలో మనము ఇది కొంచెం కలుపుకున్న మిక్చర్ని కొంచెం టేస్ట్ చూడాలి, అన్నీ సరిపోయినాయా లేవా అనేసి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. వేసుకోవాలి. అలాగే ఒక సగం చెక్క నిమ్మకాయ అనేది బాగా పిండుకొని కలుపుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు 1 అవర్ ముందల మనం ఎంత బియ్యం తీసుకుంటున్నామో అంత బియ్యం పెట్టుకోవాలండి. నేను అప్రాక్సిమేట్లీ హాఫ్ బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్కి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. మామూలు రైస్ అండి, బాస్మతి బిర్యానీ ఏం కాదండి, ఇది మామూలు రైస్తో చేస్తున్నాను. ఈ రైస్కి మనం డబల్ వాటర్ పోసేసి ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి అంతలోకి సిమ్లో. సో దీంట్లో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్, ఒక 2 స్పూన్స్, టేబుల్ స్పూన్స్ అయితే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, దీంట్లో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలండి ఈ వాటర్లో. జాజి పువ్వు, జాజికాయ, లవంగాలు, ఇలాయచీ అన్నీ వేసుకోవాలండి. దీంట్లోనే వేసుకొని ఇది బాగా మనకి ఒక 75% కుక్కు కావాలండి ఈ బిర్యానీ అనేది, రైస్ అనేది. మనకి షాజీరా కూడా వేసుకోవాలి దీంట్లో. ఒకసారి తిప్పేసేయాలండి, ఒకసారి కలిపి పెట్టాలి దీన్ని, సో దట్ స్పైసెస్ అన్నీ పట్టేటట్టు. అండ్ కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి, సో దట్ ఆ బియ్యంలోకి ఫ్లేవర్ అనేది వెళ్తుందన్నమాట ఉప్పు. సో ఇలా ఒకసారి తిప్పేసుకొని పొయ్యి స్టిమ్ మీద పెట్టాలి, మెల్లగా ఉడుకుతుంటుంది అనమాట. అంతలోకి మనము అంతలోకి బియ్యం ఉడుకుతుండగా మనం ఈ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో మనం ఆయిల్ కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇంకా మనం మధ్యలో ఆయిల్ యాడ్ చేయమండి, ఇదే ఆయిల్ ఇంకా మొత్తం బిర్యానీ అయిపోవాలన్నమాట. సో దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ బౌల్ అనేది స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇది సిమ్లో కుక్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా కుక్ అవుతున్నప్పుడు దీనిపైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అంతలోకి లైట్గా ఈ మసాలా అనేది బాగా ముక్కలలోకి దిగుతుందన్నమాట మన వెజిటేబుల్స్ అన్నిటిలోకి. అండ్ వెజిటేబుల్స్ కూడా హాఫ్ కుక్ అయిపోతాయి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా బబుల్స్ వస్తున్నాయో అంటే వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయో అని అర్థం అనమాట. అండ్ వాటర్ కూడా వస్తుంది. అంతలోకి మన బియ్యం కూడా 75% కుక్ అయిపోయిందండి. ఇంకా దమ్కి పెడితే ఇంకో 15-20% కుక్ అయిపోతుందండి. సో ఇప్పుడు అలా బాయిల్స్ వస్తున్నాయి కదా, ఆ టైంలో మనం ఈ బియ్యం కూడా అయిపోయింది కాబట్టి ఇది మనం దాని మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వాటర్ వేయకుండా జాలీలో ఇది వాటర్ ఏమి వేయకుండా ఓన్లీ మనము బిర్యానీ మాత్రమే దీని మీద మొత్తం ఒక లేయర్ బై లేయర్ వేసుకోవాలండి. సో మనం ఒకే దగ్గర వేయకూడదు, మనం బిర్యానీ చల్లుకున్నట్టు చల్లుకోవాలన్నమాట. సో దట్ ఒక బియ్యం మీద ఇంకో బియ్యం అతుక్కోకుండా ముద్ద కాకుండా ఉంటుందన్నమాట. సో అలా చల్లుకోవాలండి, అన్ని సైడ్స్ కవర్ అయిపోవాలి. చూసారు, ఎందుకంటే మనము వెజిటేబుల్స్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది చూసారు కదా, పైన మొత్తం వాటర్ వచ్చేస్తూ ఉంది మనం ఎంత రైస్ వేసినా కూడా. సో ఈ స్పైసెస్ ఏవైతే మనము బియ్యం ఉడకడానికి వేసామో వాటితో సహా కలిపేసి వేసేసేయాలండి మనం మొత్తము. ఇప్పుడు ఇలా మనం మొత్తము మిగిలిన బియ్యం కూడా అన్నం అదే ఉడికిన బియ్యం కూడా వేసేసుకున్నాక మొత్తం ఈవెన్గా వేసేసుకోవాలండి. ఇలా జల్లెడ పట్టినట్టు వేసుకోవాలి, సో దట్ ఒకదానికి ఒకటి టచ్ అయ్యి ముద్ద అవ్వకుండా. ఇప్పుడు ఈ గిన్నెని మనము సిమ్లో ఉన్న స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, సో దట్ దమ్ అవ్వాలి మనకి. ఇప్పుడు నేను ఏదైతే ఆ బియ్యంలోంచి గంజి తీసానో అది పక్కన పెట్టుకున్నానండి ఫుడ్ కలర్ వేయడం కోసము. యూజువల్గా మీ ఇంట్లో కుంకుమ పువ్వు, మిల్క్ ఉంటే వాటిలో కూడా కలిపి వేసుకోవచ్చు. యూజువల్గా ఇది ఇంకొక టైప్ ఆఫ్ టెక్నిక్, ఎందుకంటే మనం ఆ గంజి పోగొట్టు తలుచుకోలేదు నేను, బికాజ్ ఆ గంజిలోనే ఫ్లేవర్స్ ఉంటాయి, మసాలాస్ అవన్నీ. సో ఆ గంజిలోనే ఫుడ్ కలర్ కలిపేసుకొని ఈ సిమ్ మీద పెట్టేసుకొని చిన్న స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ బిర్యానీ అనే దాన్ని దీని మీద నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇప్పుడు.
ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మ్యాండేటరీ ఏం కాదు. సో దీని బదులు పసుపు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఫుడ్ కలర్ లేదు అన్న పక్షాన మీరు పసుపు కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో, లేకపోతే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. సో దీని మీద నేను మిగిలిన కొత్తిమీర పుదీనా అనేది గార్నిష్ కోసం వేసేసి దీని మీద ఒక మూత బోర్లించేసేసి దాని మీద వెయిట్ పెట్టుకున్నాను. సో దట్ దమ్ అనేది బయటికి గాలిపోకుండాను ఈజీగా కుక్ అవుతుంది. ఇలా పెట్టేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేసేయాలండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేయాలి. బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్ వెజిటేబుల్ బిర్యానీ ఇంట్లోనే వితౌట్ బాస్మతి బియ్యం చేసుకోవడము చాలా ఈజీ. మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉందో. ఆఫ్టర్ 15 మినిట్స్ మనం మూత తెరిచి చూస్తే ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి. సపరేట్ అయిపోతుంది బియ్యం మొత్తము, అన్నం మొత్తము ఉడికిపోయి. సో ఒక సైడ్ నుంచి తీసుకోవాలండి. చూడండి ఎలా ఉడికిందో. మనకు టెక్స్చర్ అనేది ఈ లుక్లోనే తెలిసిపోతుందండి ఉడికిందా లేదా ఏంటిది అని చెప్పేసి. మొత్తం ఆయిల్ మొత్తం అన్నిటికీ అంటుకొని ఈవెన్గా ఉడికిందండి. ఇంతే అండి, గుమగుమలాడే వెజిటేబుల్ బిర్యానీ హోమ్ స్టైల్లో చేసుకోరే విధానం చెప్పాను కదా. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది మీకు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పుడు మనము యూజువల్గా అయితే బాస్మతి అవి ఇవి తింటుంటాం కదండి. సో ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోలేం బిర్యానీ. అండ్ మీరు కొద్దిగా మసాలాస్ తక్కువ వేసి చేశారనుకోండి, ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది అండ్ హెల్తీ. దీంట్లో అన్ని విధాల వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కైండ్ ఆఫ్ విటమిన్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీ అందరూ నాకు మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లైకింగ్ అండ్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకేమైనా మీకు వెరైటీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ మై సెల్ఫ్ అండ్ షేర్ ద వీడియోస్. Please try at your home and give me valuable comments. Thank you.